హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా మీరు జనచరిత్ర న్యూస్ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సినటువంటి అంశాల కోసం కింద కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ తెలియజేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సమాజం కోసం, సమాజ హితం కోసమే ఉంటూ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యజించినటువంటి వ్యక్తి, సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు అదేవిధంగా ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మలబోయిన కేశవులు గారు మనతో ఉన్నారు. సో చాలా సందర్భాల్లో డాక్టర్ బొమ్మలబోయిన కేశవులు గారు అని అనలేం కాబట్టి బొమ్మలబోయిన కేశవులు సార్ అనే వర్డ్ని యూజ్ చేస్తా, ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు. ప్రస్తుతం భారత ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా మాల్ ప్రాక్టీస్కు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఓటర్లలో ఎక్కువ ఓటింగ్ శాతం పెంచడం కోసం కావచ్చు, మీకు దాంట్లో భాగంగా చాలా ప్రభావ వర్గాలని దాంట్లో ఇంక్లూడ్ చేసింది. స్పెసిఫిక్గా ఉత్తర్వులు కూడా జారీ చేసింది రాష్ట్ర ప్రధాన అధికారి. సో ఈ ఓటింగ్ శాతం పెంచడం కోసం మీరు తీసుకుంటున్నటువంటి చర్యలేంటి? భారతదేశం అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల కీలకం. ప్రపంచ దేశాల్లో భారతదేశం ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యానికే పునాది. అలాంటి పునాదికి సంబంధించిన ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది. ఓటు అనేది ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిసి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తుంది. సో దాంట్లో భాగంగా మీరు ఇది ఓటర్లలో ఒక అవగాహన కార్యక్రమాలని పెంపొందించడం కోసం మీరు స్పెసిఫిక్గా ఏమైనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా? నల్గొండలో భారీ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుంచి కలెక్టర్ వరకు కూడా భారీ అవగాహన సదస్సు, ర్యాలీలు, ఓటర్ల అవగాహన సదస్సు, ర్యాలీలను ఇటు విద్యార్థులను, ఇటు ప్రజలను, మేధావులను, విద్యావంతులను అందరినీ ఐక్యం చేస్తూ ఒక ప్రజా ర్యాలీ అనేది నిర్వహించుకున్న ఓటర్ల అవగాహన ర్యాలీని. ఆ ర్యాలీకి అందరూ సహకారం అందించారు. ఓటు అనేది ఒక వజ్రాయుధం లాంటిది కాబట్టి ప్రజాస్వామ్యంలోనే నిజమైన ప్రజాస్వామ్యంలోనే సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి, ఒకవేళ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోయినా అయితే నోటా గుర్తుకు ఓటు వేసి ఓటర్ల శాతం పెంపొందించాలి, 100% ఓటింగ్ శాతం పెంపొందించాలని కూడా కోరుతా ఉన్నాం. ప్రధానంగా విద్యార్థులు, యువకులు, మేధావులు ఓటింగ్ శాతంకు దూరంగా ఉంటున్నారు. గ్రామీణ స్థాయిలో చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఓటింగ్ శాతం పెంచే విధంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అందుకు విద్యావంతులు, మేధావులు ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా కృషి చేయాలని చెప్పేసి ఒక అవగాహన ర్యాలీని తీయడం జరిగింది. ఇది నల్గొండలోనే కాదు, అన్ని పార్లమెంటు స్థాయిలో సంబంధించిన నియోజకవర్గ స్థాయిలో ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఆఫ్ తెలంగాణ వికాస్ రాజ్ యొక్క ఆదేశాల మేరకు అన్ని కాన్స్టిట్యున్సీలలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము ప్రకటన ఆదేశాలు సిబిసి ల్యాబ్ పైన, అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త ఓటింగ్ శాతం ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లకు ప్రలోభాలకు గురి చేయకుండా ఇటు డబ్బు, మద్యం, ఇతరత వస్తువులు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సిబిసి ల్యాబ్లో ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించే విధంగా కృషి చేసి ఆ కేసెస్ ఇండియాలోనే తెలంగాణ రాష్ట్రం ముందుండే విధంగా కృషి చేసినాం. అందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారు అభినందించి మళ్ళీ పార్లమెంటు స్థాయిలో కూడా ఎన్నికలలో భాగంగా మీరు ప్రచారం విస్తృతంగా నిర్వర్తించాలని కూడా వారు మాకు సూచన చేయడం జరిగింది. అందులో భాగంగా అన్ని పార్లమెంటు స్థాయి నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్లను ప్రలోభాలు చేయకుండా సిబిసి ల్యాబ్ పైన ప్రధానంగా నూతన ఓటర్లు కూడా ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా, అదేవిధంగా ఓటింగ్ అనేది ఓటర్లు ఈ నెల ఏప్రిల్ 15వ తేదీ వరకు కూడా ఓటు హక్కు లేని వాళ్ళు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ప్రధానంగా హోమ్ ఓటింగ్ అనేది ఇప్పుడు 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా వికలాంగులకు కావచ్చు, దివ్యాంగులకు కావచ్చు ఎలక్షన్ కమిషనరు ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హోమ్ ఓటింగ్ కూడా వినియోగించుకోవాలని చెప్పి, ఓటర్ల శాతం పెంపొందించాలని చెప్పి కూడా విస్తృతంగా ప్రచారం చేయబోతుంది. ఓకే, కేశవులు సార్ అంటే ఆల్మోస్ట్ ఆల్ సమాచార హక్కు చట్టం అనేది జాతీయ స్థాయిలో అందరికీ కూడా తెలుసు. అయితే స్పెసిఫిక్గా ఎలక్షన్ వాచ్ కమిటీ అనే ఒక పదానికి సంబంధించి కొత్తగా పరిచయం అయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఎలక్షన్ వాచ్ కమిటీలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి, ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి సార్? ఎలక్షన్ వాచ్ కమిటీ అనేది 2014లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా 2014 నుంచి కూడా జరుగుతున్న ఎన్నికలలో ఇది గ్రామ పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు స్థాయి కావచ్చు, అన్ని ఎన్నికలలో కూడా ఎలక్షన్ వాచ్ కమిటీ పనిచేస్తూ ఉంది. ప్రధానంగా
ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి, ఓటింగ్ శాతం పెంపొందించడానికి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు ఏర్పాటు చేస్తాం. మొత్తానికి ఎలక్షన్ వాచ్ కమిటీలకు సంబంధించి మీరు మంచి పాత్ర పోషిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల చైతన్యం కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? భారతదేశం అనేది ఒక ప్రజాస్వామిక దేశం. ఆ ప్రజాస్వామిక దేశంలో భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి 100% ఓటింగ్ శాతం నమోదు చేయాలని చెప్పేసి ఇటు ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను సమన్వయం చేసుకుంటూ, అంటే ఐఏఎస్, ఐపీఎస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ మేము ఎన్నికలలో ప్రచారం చేయడం జరిగింది. అందుకు గాను తెలంగాణ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆదేశాల మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. ఇట్లా నల్గొండ జిల్లా విధంగా చూసినట్లయితే నల్గొండ జిల్లాలో కలెక్టర్ అయినటువంటి హరిచందన దాసరి గారు కూడా ఇటు ప్రభుత్వ అధికారులను అన్ని రకాల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తూ, ఎన్నికల్లో సర్వసిద్ధం ఏర్పాట్లు చేస్తూ వారు ముందు ఉండే విధంగా ఓటింగ్ శాతం నమోదు విధంగా, అదేవిధంగా ఎన్నికల్లో చీఫ్కు సంబంధించి ఓటర్ల అవగాహన సదస్సు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు, ఇటు యువకులకు అందరూ కూడా వ్యాచరచ పోటీలు, అదేవిధంగా కిడ్స్ పోజీలు, అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు కూడా అందించాలని చెప్పేసి గ్రామీణ స్థాయిలో అవగాహన తీసుకురావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అదేవిధంగా నల్గొండ జిల్లా ఎస్పీ గారు మరి చందన దీప్తి గారు కూడా శాంతి భద్రతలపైన ఇటు డిఎస్పీ ర్యాంకు నుంచి సిఐ, ఎస్ఐ ర్యాంకు వాళ్ళందరినీ, వాళ్ళ స్టాఫ్ సిబ్బందిని అందరినీ శాంతి భద్రతలపైన సమన్వయం చేస్తూ ఎక్కడికక్కడికి చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ, అదేవిధంగా ఇటు డబ్బు, మద్యం, ఇతరత వస్తువులపైన నిఘా పెట్టి అన్ని అంశాలపైన వారు సమన్వయం చేస్తూ ఇటు చెక్ పోస్టుల వద్ద భారీగా తనిఖీలు చేస్తూ, అటు అధికారుల, ఇటు ప్రజా ర్యాలీలకు, ఇదే విధంగా ఓటింగ్ అవగాహన సదస్సులో ర్యాలీల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసే విధంగా కూడా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. వారు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలుస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఎన్నికల కమిషనర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఎన్జిఓ సంస్థలను గుర్తించి ఎన్జిఓ సంస్థల ద్వారా ఈ ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిజి ల్యాబ్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినట్లయితే మనకు కొంత మేరకు మనకు సహాయం అందించిన వాళ్ళు అవుతారు వారు. కాబట్టి వాళ్ళ ద్వారా సాయం తీసుకునే విధంగా, వారి సాయం మేము, మా సాయం వాళ్ళు తీసుకునే విధంగా సమన్వయంతోనే ముందుకెళ్తా ఉన్నాం. సో సూపర్ సార్. ఎలక్షన్ వాచ్ కమిటీకి సంబంధించి, ఎన్నికల వాచ్ కమిటీకి సంబంధించి మీరు చేసినటువంటి కార్యక్రమాలు కావచ్చు, చేయబోయేటటువంటి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా చెప్పారు. సో వాస్తవానికి బొమ్మరమైన కేశవులు సార్ అంటే మా టీం కానీ మా అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. బట్ మా ప్రేక్షకుల కోసం మీరు ఎన్నికల వాచ్ కమిటీ కాకుండా మీరు గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఏమైనా చెప్పగలుగుతారా? మేము గతంలో సమాచారకు పరిరక్షణ సమితి అనేది 2009లో ప్రారంభించుకున్నాం. ఆ సమయంలోనే తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా మేము సమాచారకు పరిరక్షణ సమితి ఆధ్వర్యం లోపల ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాం. అందులో భాగంగా ప్రధానంగా చూసినట్టయితే రక్తదాన శిబిరాలు కావచ్చు, లేకపోతే అటవీ శాతం పెంపొందించే విధంగా మొక్కలు పెంపడం కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా జలసాధన సమితి ఉద్యమంలో త్రాగునీరు సమస్యలపైన పోరాటం చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే త్రాగునీరు, సాగునీరులో ఫ్లోరిన్ రహిత జిల్లాగా మార్చేందుకు నా వంతు పాత్రగా కూడా కృషి చేయడం, ఇవే కాకుండా ఇంకెన్నో కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఓకే. సో ఇంకో క్వశ్చన్ సార్, సమాచార హక్కుకు సంబంధించి మీరు పరిరక్షణ సమితి ఎస్టాబ్లిష్ చేయడం నిజంగా అంటే మీకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రధానంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది యూపీఏ గవర్నమెంటు 2005 అక్టోబర్ 12లో అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చిన సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి వారు ప్రభుత్వ కార్యాలయాల్లో మరి ఏ విధంగా సమాచారం అడగాలి, ఏ విధంగా సమాచారం పొంది మేము లబ్ధి పొందాలి అన్న ఉద్దేశంతో వారు ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అలాంటి విద్యార్థులు కావచ్చు, మేధావులు కావచ్చు, అదేవిధంగా రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నా సాయం కోరినప్పుడు నేను సమాచార పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి దాని ద్వారా గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఇటు మండలాలు, జిల్లాలు, రాష్ట్ర స్థాయిలో కూడా సమాచార హక్కు చట్టం పైన అవగాహన సదస్సులు పెట్టి, అదేవిధంగా ప్రజలకు విస్తృతంగా ప్రజలకు మధ్యన వారధిగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేస్తూ చట్టం పైన ప్రజలకు అవగాహన పరుస్తూ గ్రామీణ స్థాయిలో ప్రజలను చైతన్యం పరుస్తూ ఈ సమాచార హక్కు పరిరక్షణ సమితి కాకుండా సామాజిక కార్యక్రమాలు ఎన్నో ఇటు సామాజిక పరిరక్షణ సమితి ఎన్జిఓ సంస్థను ఏర్పాటు చేసుకుంటే అంటే ఈ సోషల్ కార్నర్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మీలో. ఎందుకు ఆ సోషల్ కార్నర్ మీలో ఆ స్పార్క్ అనేది రావడానికి కారణం ఏమై ఉంటుంది?
వాస్తవానికి మాది చండూరు మండలం కసాల గ్రామం. మా నాన్నగారు నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచి మా నాన్నగారు ఒక ప్రోత్సాహంతో స్ఫూర్తితో, అంటే మా నాన్నగారు ఊర్లో గ్రామ ప్రజలతోని మమేకమై ఉంటుంది. మేము ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మా నాన్నగారు ఊర్లో ప్రజలతోని మమేకమై ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తూ తన తోచిన సహకారం అందిస్తున్నప్పుడు నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఇలాంటి సామాజిక సేవలు కార్యక్రమాలు చూసిన వాడిని కాబట్టి మా నాన్నగారు మల్లయ్య, కీర్తిశేషులు మల్లయ్య గారు వారి యొక్క ప్రోత్సాహంతో స్ఫూర్తితోనే వారి యొక్క అడుగుజాడలతోని ముందుకెళ్తూ అదే గ్రామానికి చెందిన మా అన్నగారు కూడా సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అవే ఆనవాయిలు, అదేవిధంగా మా ఇల్లు మా యొక్క కుటుంబ సభ్యులు మొత్తం కూడా సామాజిక సేవల్లో భాగంగా మేము ముందుండాలని చెప్పేసి ఇటీవల మా నాన్నగారు కీర్తిశేషులు మల్లయ్య గారి జ్ఞాపకార్థం కూడా మేము యశోద హాస్పిటల్స్ నుంచి కూడా మెగా మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం అట్లాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసినాం సామాజిక సేవలు. మా ప్రధానంగా ఏంటంటే ఈ జలసాధన ఉద్యమంలో కూడా త్రాగునీరు సాగునీరు అందించడంలో సత్యనారాయణ సార్ గారు పోరాటంలో భాగంగా నేను కూడా ఒక కార్యకర్తగా పనిచేయడం జరిగింది. ఆ స్ఫూర్తే మాకు ఇవాళ సామాజిక సేవలు చేయాలన్న ఆలోచన మాకు కలిగింది. ఓకే, సో అంటే సార్ ఇప్పుడు మీరు గతంలో ఒక ప్రైవేట్ కళాశాలకు సంబంధించి ప్రిన్సిపల్గా కూడా చేసినటువంటి సందర్భం ఉండే, దాన్ని క్విట్ చేస్తూ ఇటువైపు రావడానికి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత దూరమై సామాజిక దృక్కోణంలో ఎందుకు ఆ అంశం మీరు వదిలేయడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? 2006 నుంచి 2009 వరకు కూడా ఒక కళాశాల ప్రిన్సిపల్లో పనిచేస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమము ఉధృతంగా నడుస్తుంది. అంటే ఇటు ప్రజలు అనేకమైనరు, ఉద్యోగస్తులు, మేధావులు అందరూ కూడా కలిసి ఒక జేఏసీగా ఏర్పడి ఆ జేఏసీలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కొరకు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఎందరో విద్యార్థులు బలిదానాల త్యాగమూర్తుల ఫలితమే ఈ తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమయాలలో కూడా మా విద్యార్థుల కోరిక మేరకు నేను ప్రిన్సిపల్ వృత్తికి రాజీనామా చేసి తెలంగాణ జేఏసీలో ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యం లోపల ఇప్పుడు ఎన్నో కార్యక్రమాలు, వంట వార్పు కావచ్చు, రైలు రోకో కావచ్చు, సకలజన్య సమ్మె కావచ్చు, సడక్ బంద్ కావచ్చు, మిలన్ మ్యాట్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇటు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ఇటు ప్రజల కేంద్ర బిందువుగా ప్రజల యొక్క సమస్యలపైన పోరాటం చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అయితే మరొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ కార్నరు ఏదైతే ఉందో అంటే ఈ ఎలక్షన్ వాచ్ కమిటీలకు సంబంధించి మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మీరేమైనా వ్యూహాత్మకంగా ఆలోచించడం, మీరేమైనా సజెషన్ ఇచ్చిరా, రిప్రజెంటేషన్స్ ఇచ్చిరా, ఇది పోతే బాగుంటుంది ప్రజాస్వామ్య వ్యవస్థలో అని ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఏమైనా రిప్రజెంటేషన్ లాంటిది ఇచ్చిరా? మేము చేసాం సార్. ప్రధాన ఎన్నికల అధికారి కూడా మేము రిప్రజెంటేషన్ చేసాం. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రధానంగా ఓటర్ల అవగాహన ర్యాలీతో పాటు సదస్సుతో పాటు చర్చా వేదికలు, విద్యార్థులకు అవగాహన సదస్సులు, అదేవిధంగా కళాశాలలో కావచ్చు, యూనివర్సిటీలలో కావచ్చు, ఇలా ఎన్ని కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా వాళ్ళు డబ్బుల ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ ఎలాంటి వ్యసనాలకు బానిసలు అవ్వకుండా ఒక సిబిజీ ల్యాబ్లో ఏదైతే తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సిబిజీ ల్యాబ్ ఉందో ఆ సిబిజీ ల్యాబ్లో డబ్బు కానీ, మద్యం కానీ, ఇతరత వస్తువులు కానీ, ఫోటో కానీ, ఇటు వీడియో కానీ చిత్రీకరించినట్లయితే 100 నిమిషాల్లోపు ఎక్కడైతే ఉండి ఫోటో కానీ, వీడియో కానీ మనం డౌన్లోడ్ చేసినట్లయితే అది 100 నిమిషాల్లో ఎన్నికల కమిషనర్ దృష్టికి వెళ్ళడం, ఎన్నికల కమిషనరు అక్కడ ఉన్న ఎన్నికల టీంకు పంపించడం, ఇలాంటివి చేయడం పట్ల వారిని కూడా అభినందిస్తూ ఇంకా కొన్ని సలహాలు సూచనలు కూడా చేయడం జరిగింది. మా వంతుగా ప్రధానంగా ఏంటంటే ఎన్నికల్లో 100% ఓటింగ్ నమోదు అయ్యే విధంగా కృషి చేయాలి. అది చేయాలంటే విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు ఈ ఓటింగ్ దూరంగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఓటింగ్ శాతం పెంచే విధంగా చేయాలని కూడా చేసాం. అదేవిధంగా పోస్టల్ ఓటర్లు కూడా అందించాలి ఉద్యోగస్తులకు అని చెప్పి కూడా సార్ సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా ఏంటంటే ఎన్నికల కమిషన్ అన్ని విషయాలలో ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటబందులు ఏర్పాటు చేస్తూ సర్వసిద్ధం. ఇటు కలెక్టర్లను కానీ, ఎస్పీలను కావచ్చు, ఎన్నికల అధికారులను కావచ్చు, జిహెచ్ఎంసీ కమిషనర్లు కావచ్చు, అందరినీ సమన్వయపరుస్తూ ఎప్పటికప్పటికి వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, టెలి కాన్ఫరెన్స్ కావచ్చు ఏర్పాటు చేస్తూ ఎక్కడికి ఏమైనా డబ్బు మద్యాన్ని ఇప్పటికే చాలా సీజ్ చేయడం జరిగింది. ఆధారాలతో కూడిన డబ్బు మద్యం ఉన్నట్లయితే వాళ్ళు ఎగ్జంప్షన్ ఇస్తున్నారు. అలాంటి ఏ ఆధారాలు లేనైతే సీజ్ చేసి ఎలక్షన్ కమిషనరు సీజ్ చేయడం కూడా జరుగుతుంది ఆదేశాల మేరకు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కూడా సార్ కూడా సజెస్ట్ చేశారు. అసలు బొమ్మరబోయిన కేశవులు గారి వ్యూహం ఏంటి, అసలు లక్ష్యం ఏంటి,
ఆయన ఈ సమాచార హక్కు చట్టం కావచ్చు, లేకపోతే ఈ వాచ్ కమిటీలు కావచ్చు, భవిష్యత్తులో మరొక ప్రజాస్వామ్య వ్యవస్థకి మేలు చేకూర్చే మరో కార్యక్రమం కావచ్చు, మీ వ్యూహం ఏంటి అసలు? ప్రధానంగా సామాజిక సేవలు చేయడమే నా లక్ష్యం. దాంట్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ జేఏసీలో పనిచేసిన అనుభవాలు కావచ్చు, ఈ సమాచార చట్టం పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినప్పటి నుంచి చేస్తున్న అవగాహన సదస్సులు కావచ్చు, ర్యాలీలు కావచ్చు చట్టం పైన, అదేవిధంగా ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చూస్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభుత్వాలు కూడా నాకు కొంత సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఇంకా మరిన్ని సేవలు చేయడానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ముందుకు వెళ్తాను. ఓకే. సో ఉద్యోగుల విషయంలో ఓటింగ్ పెంచడం కోసం మీరు తీసుకుంటున్నటువంటి వ్యూహాత్మక కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తారు? ప్రధానంగా హోమ్ ఓటింగ్ పైన, అదేవిధంగా ఉద్యోగస్తులు పోస్టల్ ఓటింగ్ అనేది తప్పకుండా అవకాశం కల్పించాలని చెప్పి ఇప్పటికే ప్రధాన ఎన్నికల అధికారి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూల పరిశీలించి ఆలోచన చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అందుకు పరిణామాలు, అందుకు సంబంధించిన సూచనలు ఎలా చేస్తారో మరి వేచి ఉండాల్సి వచ్చింది. వాటిని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియో దాకా వచ్చి మాకు అవకాశం కల్పించినందుకు. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని భవిష్యత్తులో మిమ్మల్ని మళ్ళీ తిరిగి కూడా మేము పిలిపించే ప్రయత్నం చేస్తాం. సో ఇలాంటి ఎన్నో మరిన్ని మంచి కార్యక్రమాలు మీరు చేపట్టాలని మనస్ఫూర్తిగా భావిస్తుంది. గుడ్ గవర్నెన్స్కి సంబంధించినటువంటి ప్రధాన 2 లక్షణాల్లో, 1 బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం, 2 పారదర్శకంగా ఉండేటటువంటి అంశం ఏదైతుందో ఆ పారదర్శకత కోసం బొమ్మరమైన కేశవులు సారు ఇప్పుడు చెప్పారు. అనేక కార్యక్రమాల రూపంలో ఆయన సమాచార హక్కు చట్ట విషయంలో కావచ్చు, ఇప్పుడు వాచ్ కమిటీల రూపంలో ప్రజాస్వామ్యానికి ప్రతిదర్పణంగా కనిపించేటటువంటి కార్యక్రమాలు కావచ్చు. సో ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపడుతారు. ఆయన కొన్ని వందల మందికి, వేల మందికి ఇన్స్పిరేషన్. మేము కూడా ఆయనని చూసి ఎంతో మోటివేట్ అవుతున్నాం. మరొక మంచి కార్యక్రమంలో మరొక మంచి వ్యక్తితో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.